హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టుడే జూన్ 2న మనందరికీ తెలిసిందే డే ఇంపార్టెన్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి ఏటా కూడా 2014 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, తెలంగాణ ఫార్మేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. జూన్ 2న 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు, వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన నర్సులకు ఏటా ఇచ్చే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రధానోత్సవం 2025 మే 30న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. దేశవ్యాప్తంగా 15 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్లో ఏఎన్ఎంగా సేవలందిస్తున్న వలివేటి శుభావతి రాష్ట్రపతి నుంచి అవార్డు, అలాగే ప్రశంసాపత్రం, అలాగే 1,00,000 నగదు బహుమతి అందుకోవడం జరిగింది. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు దేనికి సంబంధించింది అంటే వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన నర్సులకు అందించే అవార్డునే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అంటారు. అలాగే నెక్స్ట్ జిఎస్టీ వసూళ్లు. ఒక మంత్ కంప్లీట్ అయ్యాక దానికి సంబంధించిన మొత్తం జిఎస్టీ వసూళ్లు ఎన్ని వసూళ్లు అయ్యాయి అని నెక్స్ట్ మంత్లో ప్రకటించడం జరుగుతుంది. సో అలాగే మే మంత్కి సంబంధించిన జిఎస్టీ వసూళ్లు ఈ జూన్ 1న విడుదల చేయడం జరిగింది. సో జిఎస్టీ వసూళ్లు కనుక చూసినట్లయితే ఈ ఏడాది మేలో జిఎస్టీ వసూళ్లు, స్థూల వసూళ్లు రూపాయలు 2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2.01 లక్షల కోట్లు. 2024 మేలో రూపాయలు 1.72 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 16.4% అధికం. 2025 ఏప్రిల్లో జిఎస్టీ వసూళ్లు జీవనకాల గరిష్టమైన 2.37 లక్షల కోట్లుగా నమోదైనట్లు మనం లాస్ట్ మంత్ వీడియోలో చూసుకోండి. అత్యధికంగా జిఎస్టీ గరిష్ట వసూళ్లు అంటే 2025 ఏప్రిల్ మంత్లోనే 2.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఈ మంత్లో అయితే 2.01 లక్షల కోట్లు. మొత్తం గతేడాది మే మంత్తోని ఈ ఏడాది మే మంత్తో పోల్చినట్లయితే 16.4% అధికంగా జిఎస్టీ వసూలయ్యాయి. అలాగే తెలంగాణలో జిఎస్టీ వసూళ్లు కనుక చూసినట్లయితే తెలంగాణ జిఎస్టీ వసూళ్లలో మే నెలలో 6% వృద్ధి నమోదైంది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేస్తుంది. అందులో 6% వృద్ధి మే నెలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిఎస్టీ వసూళ్లు నమోదైనట్లు తెలపడం జరిగింది. 2024 మేలో రూపాయలు 4,986 కోట్లు కాగా 2025 మేలో రూపాయలు 5,310 కోట్లకు పెరిగింది. అంటే సో జిఎస్టీ వసూళ్లు అనేది 2024 మే మంత్ అలాగే 2025 మే మంత్తో పోల్చినట్లయితే 6% వృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు నమోదైంది. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కంప్లీట్ మన లాస్ట్ మంత్ వీడియోలో కూడా కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది, చూసుకోండి. జిఎస్టీ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది మన దేశంలో, అలాగే జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా వసూలైన నెల ఏది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 7వ ఏడాది సింగపూర్ నుంచే భారత్కు ఎక్కువ ఎఫ్డిఐలు. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. విదేశాల నుంచి మనకు ప్రత్యక్షంగా పెట్టుబడులు వస్తే వాటిని ఎఫ్డిఐలు అంటాము.
భారత్కు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐల గమ్యస్థానం వచ్చేసి వరుసగా 7వ ఏడాది కూడా సింగపూర్ దేశం నిలిచింది. ఈ దేశం నుంచి సింగపూర్ నుంచి మన దేశానికి 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది. 2023-24లో వచ్చిన $11.7 బిలియన్ ఎఫ్డిఐతో పోలిస్తే పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు విదేశీ పెట్టుబడులు 13% పెరిగి $50 బిలియన్ నమోదయ్యాయి. 2024-25లో భారత్కు వచ్చిన మొత్తం ఎఫ్డిఐలలో సింగపూర్ వాటా సుమారుగా 19% వరకు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఛాంపియన్స్ లీగ్ టైటిల్ పిఎస్జి సొంతం. ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో పారిస్ సెయింట్ జర్మన్ పిఎస్జి విజేతగా నిలిచింది. ఫైనల్లో 5-0 తేడాతో ఇంటర్ మిలాన్ను చిత్తు చేసి తొలిసారిగా ఈ టైటిల్ను సొంతం చేసుకుంది. 1956లో ఛాంపియన్ లీగ్ మొదలైంది. ఈ జట్టు కోచ్ లూయిస్ ఎన్రిక్. రెండవ ఛాంపియన్ లీగ్ టైటిల్ 10 ఏళ్ల క్రితం బార్సిలోనా విజేతగా నిలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు లూయిస్ ఎన్రిక్. ఇది ఫ్రెండ్స్ టుడే 2 జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.